హాయ్ హలో నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులకి స్వాగతం. మన సెప్టెంబర్ కొత్త ఒక నెలలోకి వచ్చేసాం, కొత్త ఒక మంత్ లోకి వచ్చేసాం. మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ఆజాదీకి పాఠశాల కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతిస్తూ ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం. మీ అందరికీ తెలిసే ఉంది టాపిక్. ఈ రోజు ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, మీ అందరికీ తెలిసినట్టు మన మోదీ కేర్ లో ఒక మంచి కేటగిరీ అంటే దట్ ఈస్ వెల్నెస్ కేటగిరీ, వన్ ఆఫ్ ది హైయెస్ట్ కాంట్రిబ్యూటర్. అందులో చాలా మంది నన్ను ఎప్పుడూ అడిగేవాళ్ళు, సార్ ఒక 25-30 ప్రోడక్ట్స్ ఇందులో ఉన్నాయి. బట్ ఒక కామన్ మ్యాన్ గా మన హెల్త్ కాపాడుకోవాలంటే రెగ్యులర్ గా ఏ ఒక ప్రోడక్ట్ మనం వాడచ్చు అని చాలా మంది నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు. అటువంటి తరుణంలో నాకు ఎప్పుడూ కూడా మనసుకి వచ్చేది ఒక్క ప్రోడక్ట్. నేను ఒక 4 ప్రోడక్ట్లు మనము షార్ట్ లిస్ట్ చేసాము. ఆ 4 ప్రోడక్ట్ల గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. మీరు రెడీ ఉంటే దయచేసి పోస్ట్ చేయండి, ఎస్ అని రెడీ అని పెట్టండి. మనం మాట్లాడుకుందాం. మోదీ కేర్ లో ఒక 4 ప్రోడక్ట్లు మనకి దేని గురించి మాట్లాడితే మనకి హెల్ప్ అవుతుంది, రైట్? వెల్కమ్ టు దిస్ వెల్నెస్ ఒక న్యూట్రిషన్ 24/7 అనే ఒక ప్రోగ్రామ్ కి మనం మాట్లాడుకుంటూ డిస్కస్ చేస్తూ తెలుసుకుందాం. నేను మీ శ్రీకాంత్, రీజనల్ ట్రైనర్ మోదీ కేర్ లిమిటెడ్. ఈ ప్రోగ్రామ్ లో మనము దీని గురించి మాట్లాడబోతున్నాము. అయితే ప్రతి ఒక్కరు మీరు మాత్రమే కాదు, మీ ఒక కన్సల్టెంట్ కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అయి ఉన్నారు వాళ్ళని కూడా కనెక్ట్ చేయండి. ఒక కొద్దిసేపట్లో, ఒక ఫ్యూ సెకండ్స్ లో నేను మీకు ప్రెజెంటేషన్ షేర్ చేయబోతున్నాను. ఏ ప్రోడక్ట్లు వాడితే మన ఆరోగ్యం బాగుంటుంది, ఏ ప్రోడక్ట్లు మనం గురించి తెలుసుకోవాలి. వెల్కమ్ టు న్యూట్రిషన్ 24/7. ఒక స్టేట్మెంట్ లో మీకు చాలా అర్థం ఉంది. అంటే ఎంటైర్ ఇయర్ ప్రతిరోజు మన బాడీకి అవసరమైన కొన్ని పోషకాలు ఏదైతే ఉన్నాయో దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. లెట్ us గో విత్ ది ప్రెజెంటేషన్. మరొక్కసారి ఐ రిక్వెస్ట్, మీ ఒక టీమ్ లో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి పోస్ట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ఇది అవసరం ఉంటుంది, చాలా మందికి ఇది అవసరం ఉండొచ్చు, కొత్త వాళ్ళకి ఇది చాలా అవసరం ఉంటుంది. ప్లీజ్ అగైన్ ఫార్వర్డ్ ది లింక్. వెల్కమ్ టు న్యూట్రిషన్ 24/7. ఓకే, మొదటిగా ఒక కొన్ని అంశాలని నేను మాట్లాడాలి మీకు. ఎప్పుడూ కూడా నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. ఐ థింక్ చాలా మంది మీరు ఎవరైతే ప్రోగ్రామ్ అటెండ్ చేశారో కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడూ అడిగే క్వశ్చన్ ఏమంటే, మనము నిజంగా హానెస్టీగా మన ఆరోగ్యం గురించి మనము ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? ఫస్ట్ ప్రియారిటీ మనం ఆరోగ్యానికి ఇస్తున్నామా? అండ్ దెర్ ఈస్ అ సేయింగ్, ఎప్పుడు చెప్తూ ఉంటారు, లైక్ పెద్దవాళ్ళు చెప్పేది మీరు వినిండొచ్చు, హెల్త్ ఈస్ ద ఓన్లీ రియల్ హెల్త్. మనము ఏదైతే గెయిన్ చేస్తామో ఆస్తులు, ఒక పెద్ద ఆస్తి అంటే దట్ ఈజ్ ఆరోగ్యం. ఎంతమంది ఈ మాట నమ్ముతారో నాకు తెలియదు, కానీ మీరు హానెస్టీగా మీరు ఎంతమంది ఎస్పెషల్లీ ఆరోగ్యం గురించి థింక్ చేస్తారో నాకు తెలియదు, కానీ బట్ డెఫినెట్ గా ఈ ఒక ఆస్తి మన దగ్గర ఉంటే ఇంకా అన్ని ఆస్తులు మనకి వస్తాయి. వాట్ ఎవర్ యు వాంట్ టు అర్న్, వెల్త్ అంటారు, డబ్బులు అంటారు, అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, ఏది సంపాదించుకోవాలన్నో కూడా ఫస్ట్ మీ ఒక చేతిలో ఏది ఉండాలంటే, ఫస్ట్ మీ ఒంట్లో ఏది ఉండాలంటే హెల్త్ అనేది సరిగ్గా ఉంటేనే మనం ఏదైనా సాధించడానికి మనకి వీలవుతుంది. ఎంతమంది ఈ మాట నిజంగా హానెస్టీగా నమ్ముతారు? ఈ మాటని ఎంతమంది పాటిస్తున్నారు నేను అడగచ్చా? ఎంతమంది పాటిస్తున్నారు? రెస్పాండ్ చేస్తున్నారా? మీకు చాలా మంది బతకాలని ఉంటుంది, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు, లైక్ ఏదో సంపాదించుకోవాలనుకుంటున్నారు ఖచ్చితంగా. ఎవరైతే ಕನ್ನಡ వాళ్ళు చూస్తున్నాರೋ, ಯಾರಾದ್ರೂ ಕನ್ನಡದಲ್ಲಿ ನೋಡ್ತಿದ್ರೆ, ದಿಸ್ ಇಸ್ ಪ್ಯೂರ್ಲಿ ತೆಲುಗು ಪ್ರೋಗ್ರಾಮ್. ದಯವಿಟ್ಟು 12ವರೆಗೆ ಜಾಯಿನ್ ಆಗಿ, ಕನ್ನಡದಲ್ಲಿ ಇರುತ್ತೆ. ಅಂಡ್ ಎಸ್ಪೆಷಲಿ ಫಾರ್ ತೆಲುಗು ಅಂಡ್ ತೆಲುಗು పీపుల్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్ తెలుగు. ఇది కాస్త మంది మన కన్నడ వాళ్ళు కూడా జాయిన్ అయిన వాళ్ళకి మెసేజ్ కన్వే చేశాను. అండ్ నా క్వశ్చన్ మరొకసారి అడుగుతాను, మీలో ఎంతమంది నిజంగా మీ ఒక ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ప్రతిరోజు దాని గురించి యోచన చేస్తున్నారు, ప్రతిరోజు ఏదో ఒకటి నా ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి మీరు పాటిస్తున్నారు? మీకే వదిలేస్తాను, నేను ఫోర్స్ చేయను. ఎందుకంటే మీ మనస్సాక్షిని మీరు అడగండి, నిజంగా నేను బతకడానికి, ప్రతిరోజు యాక్టివ్ గా ఉండడానికి కావాల్సిన చర్యలు నేను తీసుకుంటున్నానా? అదొక క్వశ్చన్ అడిగేసి మీకే వదిలేస్తాను.
ఎక్కడ మీరు తప్పు జరుగుతోంది, ఎక్కడ తప్పు ఒక బ్యాడ్ ప్రాక్టీసెస్ జరుగుతోంది, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి మీకే వదిలేస్తాను. సో రండి చూద్దాం మరి కాస్త కొన్ని పాయింట్స్. అండ్ ఈ సామెత మీరు వినిండొచ్చు, పెద్దవాళ్ళు ఇప్పుడు మాత్రమే కాదు చాలా ఏళ్ల నుంచి మీరు వినింటారు. ఒక్క మాట ఏమంటే ఆహారమే ఔషధం. విన్నారా ఈ మాటని? ద ఫుడ్, ఇది మనం తినే ఆహారంలోనే చాలా మనకి అవసరమైన ఒక మెడిసినల్ వాల్యూస్ అందులోనే ఉంటాయి. బట్ ఎవరికి ఎప్పుడు ఎలా ఎంత తినాలో తెలిసిన వాళ్ళు మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. మళ్ళీ చెప్తాను, ఎవరికి ఎలా ఎప్పుడు ఏమి ఎంత తినాలి తెలిసిన వాళ్లే ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి సాధ్యమవుతుంది. సో అందుకే ఇక్కడ రాశారు. ఇప్పుడు ఏమైందంటే మనము మెడిసిన్లు ఎలా తింటున్నామంటే ఫుడ్ లాగా తింటున్నాము, ఫుడ్ మెడిసిన్ లాగా తింటున్నాము. అర్థమైందా? మెడిసిన్ చాలా తక్కువగా తినాలి. మనం చూస్తే గనక రోజు మన ఇంట్లో లేదా పక్కింట్లో లేదా ఎదుటిగా ఉండే ఇంట్లో అన్ని జబ్బులు మనం ఫేస్ చేస్తున్నాము, అన్ని రకరకాల హెల్త్ ఇష్యూస్ మనం చూస్తున్నాము. మీరు డిసైడ్ చేయండి, మీ భోజనంలోనే మెడిసిన్ వాల్యూ మీరు తీసుకోవాలా లేదా మెడిసిన్ మీ భోజనం లాగా ఉండాలా? సో మీకే వదిలేస్తాను. ఎందుకు ఈ మాట ఇప్పుడు వాడుతున్నామంటే, సో మనము ఖచ్చితంగా మనం ఏం తింటున్నామో అని చూసుకుంటే గనక మనకు అర్థమవుతుంది మన పరిస్థితి ఏమి అని. అందుకే ఇది ఇంగ్లీష్ లో రాశారు. సో వీఆర్ వాట్ వి ఈట్. ఏం తింటామో అది మనం అలా కనబడతాం, అలా ఉంటాం, అలా యాక్టివ్ గా ఉంటాం, అలా రోగగ్రస్తంగా ఉంటాం లేదా అంత ఆరోగ్యంగా ఉంటాం. మీరు హెల్దీ ఫుడ్ తీసుకుంటే గనక హెల్దీ ఉంటారు, అన్హెల్దీ ఫుడ్ లేదా మాడిఫైడ్ ఫుడ్ తీసుకుంటే గనక ఖచ్చితంగా మన బాడీలో కూడా మాడిఫై అవుతుంది. సో ఆ సందర్భంలో ఆ పరిస్థితిని ఒక్కసారి విజువలైజ్ చేయండి, మీ పరిస్థితి ఎలా ఉంది. సో ఆ భోజనాలు ఏదైతే తింటున్నారో ఒక్కసారి రిలైజ్ అవ్వండి. సో మీకు అర్థమవుతుంది పరిస్థితి. ఎందుకు ఈ మాట ఇక్కడ డిస్కస్ చేయాలనిపించిందంటే, ఈ ప్రోగ్రామ్ లో ఎస్పెషలీ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మన ఇండియా తరపున మన రాష్ట్రంలో ఎస్పెషలీ అక్రాస్ ద నేషన్ సో న్యూట్రిషన్ వీక్ గురించి అవగాహన కలగాలని చెప్పేసి మోదీ కేర్ వాళ్ళు ప్రతి ఒక్క వెల్నెస్ అడ్వైజర్ కి కూడా ఈ ప్రోగ్రామ్ ని మీ ముందుకి తెచ్చాం. నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను, ఏమంటే మనకి తెలిసిన వాళ్ళకి దీని గురించి అవగాహన ఇవ్వండి, అవేర్నెస్ ఇవ్వండి. ఏమంటే ఎంత వరకు న్యూట్రిషన్ మనకి కరువు అవుతుంది దాని గురించి మాట్లాడాలి. కరువు అవ్వడం వల్ల ఏ సమస్యలు వస్తున్నాయి దాని వల్ల మనం మాట్లాడాలి. సో టేక్ ఏ చార్జ్. న్యూట్రిషన్ వీక్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఎంత ఎఫర్ట్ వేసి ఎంత సాధ్యమవుతుందో మీకు తెలిసిన ప్రాస్పెక్ట్లతో మీ టీం వాళ్ళతో దీని గురించి మాట్లాడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్పెషలీ మరొక్కసారి మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా మళ్ళీ తెలుసుకోబోతున్నాం. సో మన బాడీకి ఏది అవసరం ఉంది, సో పోషక అవసరాలు తగ్గుతున్నాయి దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, మనం తినే భోజనంలో మన బాడీకి అవసరమైన పోషకాంశాలు న్యూట్రిషన్ ఎలిమెంట్స్ మీ కళ్ళ ముందే కనబడుతోంది. సో ప్రతి ఒక్కటి అవసరం. అందులో ముఖ్యంగా ప్రోటీన్, పీచు పదార్థాలు, ఫ్యాట్ కంటెంట్, విటమిన్స్ మనకి అందుబాటులో ఉండాలి, మినరల్స్ అందుబాటులో ఉండాలి. దాంతో పాటు ఎంత తినాలి అని పిరమిడ్ రూపంలో కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. వెజిటబుల్స్, ఫ్రూట్స్, సో సీడ్స్, ఆయిల్ సీడ్స్, దాంతో పాటు డైరీ ప్రోడక్ట్ అంటే కాస్త కొద్దిగా స్వీట్స్ కూడా మనం వాడాలి, రేర్లీ వాడాలి అని చెప్తారు. ఈ పిరమిడ్ 10 సెకండ్లు మీరు జస్ట్ గమనించండి, మీకు రియలైజేషన్ అవుతుంది, ఐడియా వస్తుంది. తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ పిరమిడ్ చూడండి, మనం పాటిస్తున్నామా? మనం పాటించడానికి అవుతుందా? పర్సంటేజ్ మన బాడీకి అవసరమైన కొన్ని పోషక అవసరాలు ఇందులో వెళ్ళాలి. బట్ చూస్తే గనక సో పీచు పదార్థాలు తగ్గిపోయింది, ప్రోటీన్ కరువు అవుతుంది. మన దేశంలో ఇప్పుడు చాలా వరకు మీరు చూస్తే గనక ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువగా మనకి కనబడుతోంది. ప్రోటీన్ వల్ల అనేక రోగాలు వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ కనబడుతుంది. రండి చూద్దాం. సో ఎస్పెషలీ ఆ ప్రోటీన్ ఎందుకు కరువు అవుతుంది, మన భోజనంలో ఎందుకు డెఫిషియన్సీ క్రియేట్ అవుతుంది.
ఇక్కడ వాళ్ళు మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు హెల్దీ ఫుడ్ తీసుకోండి. హెల్దీ ఫుడ్ అంటే ఏమి? రోజు మనము కూరలు, కూరగాయలు, పచ్చ కూరగాయలు ఇవన్నీ వాడాలి, ప్రోటీన్స్ ఎక్కువగా వాడాలి, ఒమేగా 3 వాడాలి, నీళ్లు బాగా తాగాలి. నాకు ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 5 మెసేజ్ అయినా వస్తుంది పర్సనలీ ఆంధ్ర తెలంగాణ నుంచి. సార్ కిడ్నీ స్టోన్ ఏమి ఇవ్వాలి సార్ చెప్పండి. సార్ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంది ఏమి ఇవ్వాలి చెప్పండి. సార్ డైజెషన్ అవ్వట్లేదు చెప్పండి ఏమి ఇవ్వాలి. సార్ కాన్స్టిపేషన్, అసిడిటీ ఎక్కువగా ఉంది, గ్యాస్ట్రిక్ ఎందుకు కనబడుతుంది? మనము తినే భోజనం మన బాడీలో సరిగా యూటిలైజ్ అవ్వాలంటే మనము కరెక్ట్ గా క్వాంటిటీ మన దేహానికి ఒక 65% నుంచి 70% మనం బాడీ అయ్యిండేదే ఒక వాటర్ తో. ఆ వాటరే మనము తాగకపోతే, సరిగా బాడీకి మజిల్స్ కి కావాల్సిన ఒక ప్రోటీన్ అందుబాటులో లేకపోతే, అండ్ మనం తినే భోజనం విటమిన్స్ ద్వారానే మనకి యూటిలైజ్ అవ్వాలి, అదే మనం డెలివరీ చేయకపోతే ఎక్కడి నుంచి మనకి ఆరోగ్యం వస్తుంది? మనం తినేదల్లా కొత్త లైక్ షుగరీ వాటర్, కార్బోనేటెడ్ వాటర్, పెప్సీ, కోలా, సోడా, రిఫైన్డ్ షుగర్, కాఫీ టీతో పాటు రిఫైన్ చేసిన షుగర్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అండ్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి. ఇడ్లీ ఆట మనకి రెడీమేడ్ గా దొరుకుతుంది, దోశ బ్యాటర్ మనకి రెడీమేడ్ దొరుకుతుంది, ప్రతి ఒక్కటి రెడీమేడ్, చపాతీ, పరోటా, ఈవెన్ ఏ స్వీట్స్ కూడా మనకి రెడీగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనం ఏమి చేయక్కర్లేదు, అన్ని ప్రాసెస్డ్ చేసి ఆల్రెడీ పెట్టేశారు. దాన్ని తింటూ మనం బతుకుతున్నాము. ఎక్కడి నుంచి మనకి మంచి ఆరోగ్యం కనబడుతుంది? ఇది మనము రియలైజ్ అవ్వాల్సిన ఒక పాయింట్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సో మీలో ఎంతమంది సో దీని గురించి ఒపీనియన్ పెట్టండి. ప్రతి ఒక్కటి సూపర్ మార్కెట్ లోనే ఉంది. డిమార్ట్ కి వెళ్ళండి, సూపర్ మార్కెట్ కి వెళ్ళండి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీలీ అవైలబుల్. ఒక మసాలా పౌడర్, సాంబార్ పౌడర్ ప్యాకేజ్ చేసి, ప్రిజర్వేషన్ వేసి, ప్రాసెస్ చేసి, మ్యాగీతో పాటు 2 నిమిషాలకి మ్యాగీ అవుతుంది. ఉప్మా కూడా రెడీ, జస్ట్ మనం నీళ్లు బాయిల్ చేసి అందులో మనం రెడీమేడ్ మిక్స్ వేస్తే చాలు, ఉప్మా కూడా రెడీ అవుతుంది. రైట్? సో వీఆర్ ఈట్ లెస్ క్రాప్ అంటారు. క్రాప్ అంటే మాకు తెలుసు, చెత్త. మనం తింటుండేది చెత్త. సో అగైన్ C for carbonated drink, R for refined sugar, A for artificial sweetener, processed food. సో ఇలా తినుకొని మనం బతుకుతుంటే ఎక్కడి నుంచి మనకి ఆరోగ్యం కనబడుతుంది? చాలా మాట్లాడతాము, సార్ టాక్సిన్స్ ఎక్కువైందంట, స్టోన్ ఎక్కువైందంట, స్టోన్ ఫార్మేషన్, క్రియాటినిన్ లెవెల్ ఎక్కువ అవుతుంది, పోషక అవసరాలు తగ్గిందంట, ఐరన్ కరువు అయిందంట, సో సరిగ్గా డైజెషన్ అవ్వట్లేదు, ఏం తీసుకోవాలి సార్ చెప్పండి? మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని అంశాలు మనము అలవాట్లో పెట్టుకొని, ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాట్లో పెట్టుకొని ఎక్కడి నుంచి మనము ఒక మంచి హెల్దీ లైఫ్ మనం తెచ్చుకోవచ్చు? మీరే ఒక ఆలోచించండి. సో ఇది చెప్తూ నేను ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా మన బాడీకి ఈ రోజు మీకు తెలుసో తెలీదు, ఎవరైనా అడిగితే సార్ మనం బతికే వరకు, చచ్చే వరకు, రైట్ ఫ్రమ్ ది డే 1 మొదటి రోజు నుంచి మనం చచ్చే వరకు కావాల్సిన ఏదైనా అవసరం, ఒక పోషక అవసరం ఉందంటే నేను ప్రోటీన్ పేరు వాడతాను. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి ప్రతిరోజు. ఎందుకంటే మనం బాడీలో స్టోర్ అవ్వదు. ప్రతి ఒక్క కార్యక్రమానికి, మన బాడీలో జరిగే ప్రతి ఒక్క ఎలిమెంట్ కి, ప్రతి ఫంక్షన్ కి ఈ ప్రోటీన్ అందుబాటులో ఉండాలి. ఒక మజిల్ డెవలప్మెంట్, గాయాలు మానాలంటే, వూండ్ హీలింగ్ ప్రాసెస్, ఏదైనా రిపేర్ అవ్వాలంటే, మనం చర్మం కావచ్చు, లేదా మన ఇది హెయిర్ కావచ్చు, ఎంటికల్ కావచ్చు, జుట్టు కావచ్చు, పిల్లల ఎదుగుదలకి, బాడీ బిల్డ్ చేయాలంటే, ప్రతి ఒక్క సెల్ హార్మోనల్ ప్రొడ్యూస్ అవ్వాలి, రక్త కణాలు ఇంప్రూవ్ అవ్వాలి, ప్రతి ఒక్క పనిలో కూడా మనకి ప్రోటీన్ అవసరం ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్ క్వాంటిటీ ఎంత కావాలో అంత దొరకట్లేదు. రోజుకి 1 kg బాడీ వెయిట్ కి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి అని చెప్తారు. బట్ అది అందుబాటులో ఉందా? అది మనకి దొరుకుతోందా? ఖచ్చితంగా చాలా చాలా తక్కువ ఉంది. దీని గురించి మీరు పోస్ట్ చేయొచ్చు. ఎంతమందికి మీకు పాలు నచ్చుతుంది? పోస్ట్ చేయండి. పాలు తాగరు, కోడిగుడ్లు, చాలా మంది వెజిటేరియన్స్ ఉన్నారు. వి డోంట్ ఈట్ ఎగ్స్ ఆల్సో. కోడిగుడ్లు తినరు, చేపలు తినరు, ఎందుకంటే మనం వెజిటేరియన్. కూరలు వాడరు, లీఫీ వెజిటబుల్ తినరు. ఎక్కడి నుంచి మనకి ప్రోటీన్, విటమిన్స్ వస్తాయి? రైసు, పప్పన్నం తింటే మనకి ఎప్పుడు లేదా పెరగన్నం తింటే మనకి ప్రోటీన్ అందుబాటులో ఉంటుందా? ఖచ్చితంగా లేదు. ఏదో ఒక న్యూట్రిషన్ కరువు అవుతూనే ఉంటుంది. సో ఒక బ్యాలెన్స్డ్ గా మనం వాడట్లేదు. ప్రోటీన్ కరువు చాలా మంది ఉంది. సార్ ఏమవుతుంది? వదలండి సార్, మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా. ఏమవుతుందంటే మీరే ఆల్రెడీ ఫేస్ చేసింటారు, లేదా చేయబోతారు, లేదా ఆల్రెడీ మీరు చేస్తూ ఉంటారు. కాన్స్టిపేషన్, హెయిర్ లాస్, చాలా మంది మాట్లాడుతుంటారు మీలో. బోన్ వీక్నెస్, బోన్ డెన్సిటీ తగ్గిపోయింది,
గాయాలు సరిగా మానట్లేదు, మజల్ గ్రో అవ్వట్లేదు. చెప్పండి సార్, మజల్ ఇంప్రూవ్ అవ్వాలి, వెయిట్ లాస్ సార్, చాలా వెయిట్ తక్కువ ఉన్నాను, బొక్కగా ఉన్నాను, ఏం చేయాలి? మేబీ వన్ ఆఫ్ ద రీజన్ ప్రోటీన్ డెఫిషియన్సీ. లో హార్ట్ రేట్, దాంతో పాటు స్లీపింగ్ టూ మచ్. ఎందుకంటే టైర్డ్నెస్ త్వరగా మమ్మల్ని పీడిస్తుంది, పడుకోవాలి అనిపిస్తుంది. ఎక్స్ట్రీమ్ ఫెటిగ్, పని చేయడానికి కూడా మనకి ఆలస్యంగా ఉంటాము. ఎందుకంటే మన బాడీలో మన ప్రతి సెల్ కి కావాల్సిన ఎనర్జీ, సత్తా కావాలి కదండి. అది ఎక్కడి నుంచి? ప్రోటీన్ నుంచినే రావాలి మెయిన్లీ. ఆ ప్రోటీన్, ఈవెన్ మన గోరు కూడా రిపేర్ అవ్వాలంటే ప్రోటీన్ కావాలంటే అర్థం చేసుకోండి దానికి ఒక ఇంపార్టెన్స్ ఎంత ఉంది, దాని ఒక కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది. అటువంటి తరుణంలో మీ భోజనంలో దొరకకపోతే ఖచ్చితంగా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ఒక సందర్భంలో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మనకి ఆల్ ప్లాంట్ ప్రోటీన్, నేను నా ఒక ప్రోటీన్ ఎందుకు వాడాలని 20 కారణాలు నేను మీకు చెప్పచ్చు. మీ అందరికీ తెలుసు ఆల్ ప్లాంట్ ప్రోటీన్ ఒక ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, ఏ ఒక పాలు, మిల్క్ ప్రోటీన్ యాడ్ చేయకుండా, ఫ్యాట్ లేకుండా 100% ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ప్రతి ఒక్కరికి 3 ఏళ్ల నుంచి ఒక ఇంపోర్టెడ్ ఇంగ్రీడియంట్ తో చేసిన ఒక కంపోజిషన్, సోయా, గోధుమలు, దాంతో పాటు బఠానీలతో చేసిన ఒక ఆల్ ప్లాంట్ ప్రోటీన్ ఏదైతే ఉంది, ప్రతి ఒక్కరికి కూడా మీకు అనిపిస్తే అవును కదా, నాకు రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంది, మజల్ గ్రోత్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి కదా, నాకు ఎనర్జీ లెవెల్ తక్కువ ఉంది కదా అనిపిస్తే, మీకు అవును రక్తం తగ్గింది కదా, హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకోవాలి కదా నేను, అవును నా జుట్టు ఊడుతోంది కదా, మేబీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. సో అలా అనిపిస్తే మీకు ప్రతి ఒక్కరు కూడా ఫర్ వెయిట్ కంట్రోల్, వెయిట్ మేనేజ్మెంట్, మజల్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇమ్యూనిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి, సో రెసిస్టెన్స్ పవర్ బాగా ఉండాలి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వాలి, ఈజీగా డైజెషన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఆల్ ప్లాంట్ ప్రోటీన్ ని మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈవెన్ ఇంక్లూడింగ్ డయాబెటీస్ ఉన్నా కూడా నో యాడెడ్ షుగర్ యాడ్ చేయలేదు. దాంతో పాటు సోయా ఉంది కాబట్టి హార్ట్ హెల్త్ కి చాలా మంచిది, పిల్లలకి ఎదుగుదలకి మంచిది, మనము పని చేసే వాళ్ళకి ఎక్కువగా యాక్టివ్ గా ఉండడానికి మనకి మంచిది, ఏజ్ ఓల్డ్ పీపుల్, ఈవెన్ ఫీమేల్ ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీలో, లాక్టేషన్ లో ఒక డాక్టర్ సలహా తీసుకొని ప్రోటీన్ రికమెండ్ చేయండి, మంచి ఒక సపోర్టివ్ గా ఉంటుంది. అటువంటి ఒక క్వాలిటీ ప్రోటీన్ మన మోదీ కేర్ మనకి అందించింది. 3 ఏళ్ల పైన ఉన్న వాళ్ళు మీకు పాలతో నచ్చితే పాలల్లో వేసుకుని తాగొచ్చు, లేదా నీళ్లతో, లేదా జ్యూస్, లేదా రసం, లేదా సూప్ లో కూడా కలుపుకొని తాగొచ్చు, లేదా ఫుడ్ ఐటమ్స్ తో ఇడ్లీ లేదా ఒక దోశ బ్యాటర్ తో కూడా మీరు కలిపేసి ఫ్యామిలీ మెంబర్స్ కి సర్వ్ చేయొచ్చు. అంత సులువుగా మీరు ఈ ప్రోటీన్ ని వాడచ్చు. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ మీకు అవసరం ఉంటే చాట్ లో దీని గురించి రెస్పాన్స్ వేయండి. సో అయితే ప్రోటీన్ మీ భోజనంలో మీరు అనుకున్నంత దొరుకుతుందా, మీ బాడీకి కావాల్సిన ఒక సత్తా, దాంతో పాటు ఇమ్యూనిటీ మీలో ఉందా, లేదా ఇంప్రూవ్ చేసుకోవాలా? సో ఒక 2 స్కూప్స్ లేదా 3 స్కూప్స్ వరకు మనం రోజు దీన్ని వాడడం వల్ల మన బాడీకి ఇన్ని ప్రయోజనాలు మనం పొందవచ్చు అని చెప్పి నేను ఈ ప్రోటీన్ మీకు ప్రజెంట్ చేశాను. సో క్లియర్, ఇది ఒక ప్రోడక్ట్. ఒక వైపు మనకి ప్రోటీన్ అవసరమైతే రెండో వైపు అదే ప్రోటీన్ ని మన బాడీలో ఉపయోగించుకోవడానికి, మనము తినిన భోజనాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి. ఇది గుర్తు పెట్టుకోండి, చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ మల్టీవిటమిన్ ఎందుకు వాడాలి? ఎందుకంటే మీరు ఏ భోజనం ఎంత తినినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్ ఎంత క్వాంటిటీలో తింటారు, అది కౌంట్ కాదు, దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి, ఎనర్జీ సింథసిస్ అవ్వాలి, మన అంగాంగాలకి, మన ఆర్గన్స్ కి రక్షణ కలపాలి, చాలా మెటబాలిక్ యాక్టివిటీస్ జరగాలి, డెవలప్మెంట్ ఉండాలి, రిపేర్ అవ్వాలి. అగైన్ ప్రోటీన్ ఎంత అవసరం ఉందో ప్రతిరోజు మన రెండో ఒక పోషక అవసరం, న్యూట్రియంట్ ఎలిమెంట్ మన దేహానికి కావాల్సింది, మన బాడీకి కావాల్సింది వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకి కావాలి. ఇది గుర్తు పెట్టుకోండి. సో ఇది ఎలా దొరుకుతుంది? నేను అడిగాను మిమ్మల్ని, ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం రోజు ఒక వ్యక్తి 400 గ్రామ్ 400 గ్రామ్స్ ఫ్రూట్స్ వెజిటబుల్ తినాలంట. ఎంత? 400 గ్రాములు తినాలంట. ఇది ప్రాక్టికల్ గా జరుగుతోందా? ఖచ్చితంగా నాకైతే కనబడట్లేదు, ఈవెన్ మా ఇంట్లో కూడా కనబడట్లేదు. పర్సనల్లీ ఇది జరగలేదు. విటమిన్స్ కరువు, రక్తం తగ్గింది,
చాలా మంది మాట్లాడుతుంటారు, రక్తం తగ్గింది, ఏం చేయాలి, ఎయిర్ ఫాల్ అవుతుంది, ఎప్పుడు నాకు జలుబు వస్తుంది, ఎప్పుడు నాకు జ్వరం వస్తుంది, ఎప్పుడు నాకు తగ్గు వస్తుంది. ఎందుకు వస్తుంది? నీ బాడీ ఒక రక్షా కవచాన్ని బలపడించాలంటే ఏకైక విధానం వైటమిన్స్ కూడా అక్కడ మనకి అందుబాటులో ఉండాలి. ప్రోటీన్ ఎంత అవసరం ఉందో వైటమిన్స్ కూడా అందుబాటులో ఉండాలి. మన ఆర్గనల్ ఫంక్షన్, మన కళ్ళు కూడా, సో ఎందుకు అర్లీ ఏజెస్ లో పిల్లలకి కూడా సరిగా కనబడదు, చదవడానికి కష్టంగా ఉంటుంది, ఎందుకంటే విటమిన్ సపోర్ట్, విటమిన్ ఏ అందులో కావాలి. నా కళ్ళు తీక్ష్ణంగా కనబడడానికి, బాగా కనబడడానికి, రక్త కణాలు ప్రొడ్యూస్ అవ్వాలి, అనీమియా రాకూడదు, రక్తం తగ్గకూడదు, దాన్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. వయస్సు అవుతూ మనకి బోన్, ఎముక ముక్కలు అందులో ఉన్న డెన్సిటీ తగ్గుతూ వెళుతుంది. దాన్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే నాకు విటమిన్స్, ఖనిజాంశాలు కావాలి, కాల్షియం, ఐరన్ కంటెంట్, విటమిన్ సి, విటమిన్ ఏ, అన్ని రకాల విటమిన్స్ మన బాడీకి అవసరం ఉంటుంది, రోజు అవసరం ఉంటుంది. ఇది వదిలేస్తే చాలా మందిలో సిగరెట్ అలవాటు ఉంటుంది. సిగరెట్ లోపల తాగి ఆ పొగ లోపలికి ఏదైతే వెళ్తుంది, చాలా ఒక లంగ్స్ పైన ఇన్ఫెక్ట్ అవుతుంది, దాంతో పాటు డ్యామేజ్ అవుతూ ఉంటుంది. పొల్యూషన్ వల్ల మనం పీల్చే గాలి, తినే ఆహారం, తాగే నీళ్లు కూడా ఇప్పుడు ఖచ్చితంగా కంటామినేషన్ అయింది. సో ఇన్ని రకాలుగా నీ బాడీకి నువ్వు రక్షణ కల్పించాలంటే ఏకైక విధానం మనం విటమిన్స్ కూడా మనం నమ్ముకోవాలి. ఆ ఒక తరుణంలో అట్లీస్ట్ ఎంత సాధ్యమవుతుందో అంత కూరగాయలు, ఎస్పెషలీ ఫ్రూట్స్, వెజిటబుల్ మీరు వాడుతూ, మీకేమైనా అనిపిస్తే ఇటువంటి ప్రయోజనాలు నాకి కూడా కావాలి, నా ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అవ్వాలి, సో మెటబాలిక్ యాక్టివిటీస్ బాగా ఉండాలి, ఎనర్జీ సెక్రెషన్ బాగా ఉండాలి, సింథసిస్ బాగా అవ్వాలి, 12 రకాల ఒక విటమిన్స్, 8 విధాల మినరల్స్ ఉండే ఒక మల్టీ విటమిన్ సప్లిమెంటేషన్ మనకి అఫోర్డబుల్ ప్రైస్ లో ఒక 10 రూపాయలు నేను ఖర్చు పెట్టుకుంటే నాకు అవసరమైన ప్రయోజనాలు ఇందులో నేను తెచ్చుకోవచ్చు. 10 రూపాయలు కాస్ట్ ఆఫ్ ఈ ఒక టాబ్లెట్ ఒక 10 రూపాయలు 50 పైసలు, 10 రూపాయలు 50 పైసే మీకు ఈ ఒక టాబ్లెట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక్క టాబ్లెట్ మీరు తీసుకుంటూ వెళ్ళండి. మీ ఎనర్జీ లెవెల్, మీ హార్ట్ హెల్త్, మీ ఒక కళ్ళ ఒక ఆరోగ్యం కుదుట పడుతుంది, సుధారిస్తుంది. దాంతో పాటు స్టామినా ఇంప్రూవ్ అవుతుంది, మీ ఎనర్జీ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. ఫోకస్ చేయడానికి, నా మెదడుకి కూడా, బ్రెయిన్ కి కూడా నాకు సపోర్ట్ కావాలి. టాక్సిన్స్ మన బాడీలోకి వెళ్తుంది, దానికి నాకు ప్రొటెక్షన్ కావాలి. తినిన భోజనం మన బాడీలో బాగా అబ్జర్వ్ అవ్వాలి, డైజెషన్ అవ్వాలి. దాంతో పాటు ఎనర్జీ సింథసిస్ మనకి అవ్వడంతో మనకి ఈ ఒక మల్టీవిటమిన్ హెల్ప్ అవుతుంది. సో మనకి విటమిన్స్ ఇందులో మంచి ఒక క్వాంటిటీలో దొరుకుతుంది. విటమిన్ ఈ, విటమిన్ ఏ, విటమిన్ డి, సో 12 రకాల విటమిన్ ఇందులో ఉంటాయి. దాంతో పాటు మన బాడీకి అవసరమైన ఆ ఒక క్వాంటిటీ ఏదైతే ఉంది మాక్సిమం మనకి ఇందులో డెలివరీ అవుతుంది. అందుకే నేను ఒక్క మల్టీవిటమిన్ నేను మీకు రెగ్యులర్ గా వాడమని చెప్తాను. ఈవెన్ సత్తా ఇవ్వడానికి కూడా విటమిన్ బి ఏదైతే అవసరం ఉంది, చాలా మందిలో విటమిన్ B12 కరువు ఉంటుంది. దాన్ని కూడా 80% ఒక RDA రికమెండెడ్ డైలీ అలోయన్స్ మనకి రోజు ఎంత అవసరం ఉందో అందులో 80% మనకి ఇందులో టాబ్లెట్ లోనే మనకి దొరుకుతుంది. అందుకే స్పోర్ట్స్ పీపుల్, అథ్లెట్ పీపుల్, ఏజ్ ఓల్డ్ పీపుల్, గ్రోయింగ్ చిల్డ్రన్, ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత, మీ టిఫిన్ తినిన తర్వాత ఒకే ఒక టాబ్లెట్ రోజుకి వాడమని నేను ఇన్సిస్ట్ చేస్తాను. ఒకే ఒక టాబ్లెట్ అవసరం లేదు, 2వ టాబ్లెట్ అవసరం లేదు, జస్ట్ 1 టాబ్లెట్ పర్ డే. ఖర్చు ఎంత? 10 రూపాయలు, జస్ట్ 10 రూపీస్ 50 పైసే ఖర్చు. మన ఆరోగ్యానికి మనం ఇంత 10 రూపాయలు ఖర్చు చేసుకోలేమా? ఇదే మాట చెప్పి నేను ఈ ప్రోడక్ట్ ని మీకు ప్రజెంట్ చేస్తూ నేను ముందుకు వెళ్తాను. సో దట్ ఈస్ అబౌట్ ది ప్రోటీన్ అండ్ మల్టీవిటమిన్. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే చాట్ లో రాయండి. సో దాంతో పాటు ఈ 2 ప్రోడక్ట్ల గురించి మీ ఒపీనియన్ కూడా పోస్ట్ చేయండి. సో దీన్ని నేను చెప్పాను ఫౌండేషన్, దాంతో పాటు సో 24/7 మనకి ప్రతిరోజు అవసరమయ్యే ప్రోడక్ట్ కాబట్టి, ప్రతిరోజు అవసరమయ్యే న్యూట్రియంట్ కాబట్టి అందుకే దీన్ని మనము 24/7 అని పిలుస్తాము. సో మరొకండి, యూజ్ చేయండి. సో లెట్ us see. సో దీంతో పాటు ఒక 3వ ప్రోడక్ట్ గా మనం మాట్లాడుకోవాలి. మనము టీవీలో కావచ్చు, చాలా ఒక అడ్వర్టైజ్మెంట్ లో కావచ్చు, మీరు వినింటారు ఒక్క న్యూట్రియంట్ పేరు, దాని పేరు ఒమేగా-3. ఒమేగా-3 పేరు చెప్పేటప్పుడు మీరు 4 అంగాల గురించి ఎప్పుడు మీరు రికలెక్ట్ చేసుకోవాలి, ఆర్గన్స్ గురించి. ఒకటి మీ ఒక బ్రెయిన్, మీ ఒక హార్ట్,
మీ ఒక కళ్ళు, నాలుగోది మీ ఒక కీళ్ళు, జాయింట్స్. ఈ 4 అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తాను. omega-3 అని మాట్లాడేటప్పుడు మీకు ఇమ్మీడియట్ గా మైండ్ లోకి రావాలి 4 రకాల అంగాలు. ఒకటి బ్రెయిన్, రెండోది కళ్ళు, మూడోది హార్ట్, నాలుగోది మీ కీళ్ళు, నథింగ్ బట్ జాయింట్. ఎందుకంటే ఈ 4 విషయాల్లో omega-3 ఒక ఇంపార్టెన్స్, దాని ఒక ప్రయోజనం చాలా పెద్దది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇమ్మీడియట్ గా మీకు తీసుకెళ్తాను, నేను మీకు చెప్తాను. సో దీని ఒక ప్రయోజనం ఏమి, సో ఆ ఒక omega-3 మనం ఎందుకు వాడాలి, omega-3 ఎక్కడ ఉంది, మన మోదీ కేర్ లో అందుబాటులో ఉందో చూసుకుందాం. మన మోదీ కేర్ లో ప్రౌడ్ గా మీకు క్రిల్ ఆయిల్, అంటార్టిక్ క్రిల్ ఆయిల్ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ ద్వారా ఇది మీకు ప్రజెంట్ చేశారు. ఆ ఒక ప్రోడక్ట్ మాట్లాడడానికి ముందు మన ఒక వాతావరణంలోనే, మన చుట్టుపక్కలే ఒక మంచి సోర్స్, క్రిల్ అనే ఒక ష్రింప్ లైక్ క్రటేషియన్ అంటాము, సముద్రాల్లో మనకి దొరికే ఒక పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో వాసం లైక్ సో ఒక లివింగ్ చేసే ఒక విధమైన సోర్స్ ఇది క్రిల్. ఈ ఒక సోర్స్ లో ఈ ఒక క్రిల్ మనము ఎక్స్ట్రాక్ట్ చేసి omega-3ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక క్యాప్సూల్ రూపంలో, సాఫ్ట్ జెల్ రూపంలో పెట్టారు. ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీతో, పేటెంటెడ్ టెక్నాలజీతో, వాతావరణం పైన ఎటువంటి ఒక ఇబ్బంది కాకుండా మంచి ఒక ప్రాసెసింగ్ టెక్నాలజీతో మనకి క్రిల్ ఆయిల్, సో అంటార్టిక్ క్రిల్ ఆయిల్ అనే క్యాప్సూల్ మనకి అందుబాటులో ఉంది. సో ఇందులో ఏం సార్ స్పెషాలిటీ ఉంది, దాన్ని తెలుసుకోవాలంటే నేను మీకు ఒక 20 కారణాలు నేను మీకు చెప్పచ్చు. బట్ బిఫోర్ దట్ కొన్ని నేను కారణాలు మీకు ఈజీగా సులువుగా చెప్పాలంటే, మనకి మార్కెట్ లో చాలా ఒక చేపలతో ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫిష్ ఆయిల్ మనకి అందుబాటులో ఉంది. దానికి నేను కంపేర్ చేస్తే గనక 10 రెట్లు మనకి మంచి క్వాలిటీ omega-3 ఇందులో మనకి అవైలబుల్ ఉంటుంది. దాంతో పాటు మన బాడీలో ఈజీగా సూపర్ పార్టీ 2 క్రిల్ ఆయిల్, ఈ ఒక గ్రేడ్ లో ఉండే omega-3 మనకి మంచి గ్రేడ్ omega-3 మనకి అందుబాటులో ఉంటుంది. సులువుగా మన బాడీలో అబ్జర్వ్ అవుతుంది. అందుకోసం ఇది స్పెషాలిటీ అని చెప్తాను. బట్ ఒక 20 రీజన్లు ఇక్కడ నేను లిస్ట్ చేశాను, మీరు చూడండి. ఎందుకంటే మనము ఫిష్ లో ఎలాగైనా మనం ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు, బట్ వాతావరణం పైన ఎటువంటి ఒక హాని కలగకుండా ఒక మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ద్వారా ఎకో హార్వెస్టింగ్ అంటాము, సులువుగా ఒక ఫ్లెక్సీ టెక్ ఎటువంటి ఒక ఇబ్బంది లేకుండా ఈజీగా ఈ omega-3ని సాఫ్ట్ జెల్ లో పెట్టి వాటర్ సాల్యుబుల్ అంటాము, అంటే మన బాడీలో సులువుగా, సో నీళ్ళల్లో కూడా ఇది కరుగుతుంది కాబట్టి మనం దీనిపైన గుర్తు పెట్టుకోవచ్చు. అండ్ మంచి క్వాంటిటీలో మనకి మన కళ్ళకి కావాల్సిన, గుర్తుపెట్టుకోండి, కళ్ళకి కావాల్సిన అండ్ మెదుటికి ఎస్పెషలీ బ్రెయిన్ కి కావాల్సిన EPA, DHA అని చెప్పేసి ఈ అంశం ఇందులో మనకి మంచి క్వాంటిటీలో ఉంది కాబట్టి EPA ఎకోసా పెంటోనోయిక్ యాసిడ్, DHA డోకోసా ఎక్సోనోయిక్ యాసిడ్ పిల్లలకి ఎస్పెషలీ పెద్దవాళ్ళకి, బిజీ అడల్ట్స్ కి చాలా అవసరం. కళ్ళ ఒక దృష్టి చాలా బాగుండాలి అంటే ఈ ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి అంశాలు మనకి అందుబాటులో ఈ ఒక ప్రోడక్ట్ లో ఉంటుంది. ఫాస్ఫోలిపిడ్ చైన్ omega-3 ఉంది కాబట్టి సులువుగా మన బాడీలో వర్క్ అవుతుంది. లివర్ కి సపోర్టివ్ గా ఉంటుంది, మన స్కిన్ కి సపోర్టివ్ గా ఉంటుంది. కళ్ళు మనకి నేను ఇప్పుడు మాట్లాడినట్టయితే ఐస్ కి మనకి మంచి బెనిఫిట్ అందిస్తుంది. అండ్ మజిల్ హెల్త్ కూడా మనకి చాలా బాగా ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ నేను హైలైట్ చేయడానికి ఇష్టపడతాను. ఎవరికైతే మీకు కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటే, మీ కీళ్ళల్లో స్వెల్లింగ్ ఎక్కువగా ఉంటే నేను మీకు రిక్వెస్ట్ చేసేది omega-3 సప్లిమెంటేషన్ రికమెండ్ చేయండి. ఎందుకంటే ఇందులో ఇన్ఫ్లమేషన్ తగ్గించే, అంటే సో ఆ ఒక స్వెల్లింగ్ తో పాటు దాంతో పాటు పెయిన్ కూడా తగ్గించే ఒక గుణం, ఆ ఒక విశేషత, ఆ ఒక క్యారెక్టర్ ఇందులో ఉంటుంది. ఆ పేటెంటెడ్ హార్వెస్టింగ్ టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన మన క్రిల్ ఆయిల్ మీరు కస్టమర్ తో మాట్లాడచ్చు. సో గుడ్ ఫర్ హార్ట్ హెల్త్. ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్, మన హార్ట్ పైన ఇబ్బంది కలిగించే ఒక ట్రైగ్లిజరైడ్ అనే కొలెస్ట్రాల్ ని కూడా తగ్గించడానికి మనకి ఈ ఒక ప్రోడక్ట్ omega-3 సప్లిమెంటేషన్. అందులో అంటార్టికా క్రిల్ ఆయిల్ మనకి చాలా బెనిఫిట్ అందిస్తుంది. ఇందులో న్యాచురల్ ప్రిజర్వేటర్ ఆస్టాగ్జాంథిన్ అనే ఒక న్యాచురల్ ప్రిజర్వేటర్ ఉంది కాబట్టి ఏ ఒక ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటర్ కూడా ఇందులో వాడుకోలేదు. అంత ఒక స్పెషాలిటీతో, అంత ఒక గ్రేడ్, క్వాలిటీ గ్రేడ్ ఈ క్రిల్ ఆయిల్ మనకు అందుబాటులో ఉంది.
ఫర్ బ్రెయిన్ హెల్త్, జాయింట్ హెల్త్, లివర్ హెల్త్. మన స్కిన్ కి ఎవరైనా డ్రై స్కిన్ ఉంటే ఎక్కువగా మీ స్కిన్ ఒక డ్రై స్కిన్ కి అవసరమైన ఒక మాయిశ్చర్ లెవెల్ రెగ్యులేషన్ చేయడానికి, ఎలాస్టిసిటీ రెగ్యులేషన్ చేయడానికి ఒక సూపర్ అయిన కంటెంట్ ఇందులో ఉంది. సో మీకే వదిలేస్తాను. ఈ ప్రయోజనాలు మీలో ఎంతమందికి అవసరం ఉంది మీరే డిసైడ్ చేయండి. సో ఎందుకంటే మీకే ఆప్షన్ ఇస్తాను. బట్ ఎవరైతే 12 ఏళ్ల పైన ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడచ్చు. రోజుకి 2 సాఫ్ట్ జెల్ వాడడంతో మంచి రిజల్ట్ కనబడుతుంది. భోజనం అయిన తర్వాత మార్నింగ్ 1, నైట్ 1, రోజుకి 2 వాడడంతో మంచి ప్రయోజనాలు ఇందులో కలుగుతుంది. సో మీరు యూజ్ చేసి చూడండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ కూడా ఇందులో ఉంటుంది. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తూ, హార్ట్ కి, కీళ్ల నొప్పులు తగ్గిస్తూ, మీ జాయింట్స్ కి, లివర్ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ చేస్తూ, దాంతో పాటు మీ మజిల్ సపోర్ట్ అండ్ దాంతో పాటు మీ బ్రెయిన్ హెల్త్ కి అండ్ విజన్ హెల్త్ కి కూడా మీకు ఇంప్రూవ్ చేస్తూ ఈ ప్రోడక్ట్ మీకు మంచి బెనిఫిట్ ఇస్తూ, సో క్రిల్ ఆయిల్, అంటార్టిక్ క్రిల్ ఆయిల్, సో ఈ ఒక 2 సాఫ్ట్ జెల్ మనం వాడడంతో మంచి బెనిఫిట్ మనం తీసుకోవచ్చు. సో క్లియర్ అయిందా? ఏదైనా డౌట్ ఉంటే దయచేసి పోస్ట్ చేయొచ్చు మీరు. సో చాలా మంది, సో శ్రీవాణి గారు ఈవెన్ వెజిటేరియన్ వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఎటువంటి ఒక ఫౌల్ స్మెల్ రావడం కానీ, ఫిషీ స్మెల్ రావడం కానీ ఉండదు. సో ఒక్కసారి బర్ఫింగ్ కూడా ఉండదండి. అంటే మనకి తినిన తర్వాత ఏదో ఒక బర్ఫింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో ఆ ఒక సెన్సేషన్ లో కూడా మీకు ఏ ఒక ఇబ్బంది కూడా ఉండదు. ఇమ్మీడియట్ గా భోజనం తినిన తర్వాత దీన్ని వాడమని చెప్పండి. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవెన్ వెజిటేరియన్స్ కూడా ఈ ప్రోడక్ట్ ని మీరు రికమెండ్ చేయొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్లాక్స్ ఆయిల్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్లాక్స్ ఆయిల్ కూడా సో omega-3, omega-6, omega-9 ఉంటుంది. బట్ క్రిల్ ఆయిల్ దీని ఒక లెవెల్ వేరు, కంపోజిషన్ వేరు. సో ఆ ఒక క్యారెక్టర్స్ నేను మీకు చెప్పాను అండ్ పొజిషనింగ్ మీకు చెప్పాను. సో దీని ఒక గుణాలు మీకు చెప్పాను. ఓకే, ఎస్. సో చాలా మంది పద్మా దాసరి గారు యూజ్ చేశారు. ఎస్, గుడ్ మేడం. సో మంచి ప్రోడక్ట్ అని చెప్పారు రాజేష్ గారు. థ్యాంక్ యూ రాజేష్ గారు. యూజ్ చేసి ట్రై చేసి చూడండి అండ్ కంటిన్యూ విత్ దాట్. సో ఇదైన తర్వాత ఇంకొక పెద్ద కాన్సెప్ట్ నేను మాట్లాడాలి. ఆ కాన్సెప్ట్ పేరేమంటే టెర్రరిస్ట్ వర్సెస్ పోలీస్. ఏమి? టెర్రరిస్ట్ వర్సెస్ పోలీస్. మీకు తెలుసు, చాలా మంది మన ఇండియాలో చాలా మంది టెర్రరిస్టులు అడుగు పెడుతూ ఉంటారు. ఆ టెర్రరిస్టుల ఒక అటాక్ మనము తట్టుకోవాలంటే, దానివల్ల ప్రొటెక్షన్ కావాలంటే మనకి మన సేన, డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండాలి. కరెక్టా? ఎంతమంది ఈ మాట ఒప్పుకుంటారు? రోజు మనకి తెలియకుండా కొందరు, మనకి తెలిసి కొందరు, చాలా మంది ఎంట్రీ అవుతారు. వాళ్ళకి మనం రక్షణ కల్పించాలంటే మన డిఫెన్స్ సిస్టమ్, మన సేన చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అదే ఒక విధానంలో ఇక్కడ కూడా మన బాడీలో రోజు మనము తినే భోజనంలో, తాగే నీళ్లలో, ఊపిరి పీల్చుకునే ఒక గాలిలో కూడా చాలా మంది టెర్రరిస్ట్ మన బాడీలోకి ఎంటర్ అవుతారు. ఆ టెర్రరిస్ట్ల పేరు నేను ఫ్రీ రాడికల్స్ అని పిలుస్తాను. ఏమని పిలుస్తాను? ఫ్రీ రాడికల్. ఎందుకు వాళ్ళని నేను టెర్రరిస్ట్ అని పిలుస్తానంటే, వాళ్ళకి ఎక్కడంటే అక్కడ డ్యామేజ్ చేస్తారు, ఎక్కడంటే అక్కడ బ్లాస్ట్ చేస్తారు. ఇక్కడ కూడా మనకి ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్, సో మన లివర్ పైన డ్యామేజ్ చేయొచ్చు, మన హార్ట్ పైన డ్యామేజ్ చేయొచ్చు, మన కళ్ళల్లో ఉండే ఒక జీవకోశాన్ని, సెల్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. ఎక్కడైనా మన బాడీలో డ్యామేజ్ అవ్వచ్చు. ఆ డ్యామేజ్ ని తట్టుకోవడానికి ముందు అర్థం చేసుకోవాలి గంభీరంగా. ఇక్కడ చూడండి, మన చెట్లో టొమాటో ఉండే వరకే దానికి ఒక ఇమ్యూనిటీ, బయటికి వచ్చింది దానికి రక్షణ ఉండదు. ఆ రక్షణ లేకపోతే డ్యామేజ్ వల్ల ఎలా అవుతూ వస్తుంది చూడండి. మన ఇంట్లోకి వచ్చేలోగా ఆ టొమాటో చాలా రోజులు బయట ఉంటే గనక ఇలా ఒక డీకాంపోజ్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది, దాని ఆయుష్ తగ్గుతూ పోతుంది. ఇదే రకంగా కూడా మన బాడీలో కూడా ప్రతిరోజు మీరు తాగే నీళ్లు, తినే భోజనం, మన బాడీలోకి వెళ్ళే ఒక ఫ్రీ రాడికల్స్ ఏదైతే, ఈవెన్ ఆల్కహాల్ ద్వారా, సిగరెట్ ద్వారా, మన ఫుడ్ హ్యాబిట్ ద్వారా, సో మన బాడీని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఆ డ్యామేజ్ ని ప్రొటెక్ట్ చేయడానికి మన డిఫెన్స్ సిస్టమ్ మోదికేర్ ద్వారా ఇంటెలెక్ట్ అనే ప్రోడక్ట్ ఉంది. అందులో 3 రకాల యాంటీ ఆక్సిడెంట్, 3 రకాల సైనికులు ఉన్నారు. సో అసురుల చెర్రీ అని ఒక సైనికుడు, రెండోది సిట్రస్ బయోఫ్లవినాయిడ్స్, దాంతో పాటు ఎన్జోజినాల్. ఈ 3 సైనికులు ఈ 3 సైన్యం మనకి చాలా అవసరం.
3 రకాల సైన్యం ఇక్కడ అసురోలచరి, సిట్రస్ బయోఫ్లవెనాయిడ్, దాంతో పాటు ఎంజోజినాల్. ఈ 3 కలిపిన పవర్ హౌస్, పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ మన ఇంటెలెక్టే ప్రోడక్ట్ ద్వారా మీరే ఒక రియలైజ్ అవ్వండి. ఇది మన బాడీలో గనక ఉంటే, ఈ 3 సైనికులు మనకి ఉంటే బ్రెయిన్ ని రక్షించుకోవచ్చు. మన చర్మాన్ని, మన హృదయాన్ని, మన బాడీలో జరిగే కొన్ని డ్యామేజ్ల వల్ల మన కళ్ళ పైన ఉండే ఒక నెగటివ్ ఇంపాక్ట్, దాని వల్ల గ్లూకోజ్ హెల్త్ బాగా ఉండొచ్చు, మన ఇంటెస్టైన్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు మనము కల్పించుకోవచ్చు ఇంటెలెక్ట్ అనే ప్రోడక్ట్ ద్వారా. రండి, 20 కారణాలు ఎందుకు ఈ ప్రోడక్ట్ వాడాలి, ఎందుకు మన ప్రోడక్ట్ ఇంటెలెక్టే, మోదీ కేర్ ఇంటెలెక్టే వాడాలి. నేను చెప్పేశాను, 3 సైనికులు పవర్ఫుల్ వెపన్ తో కాస్తూ ఉంటారు, మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు. ప్రతిరోజు వాడిన వాళ్ళకి దేనికి రక్షణ కల్పిస్తోంది? మన రక్షా కవచాన్ని మరింత బలపడిస్తూ, విటమిన్ సి ఉండడం వల్ల మనకి ఈ ఒక పవర్ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. సర్క్యులేటరీ సిస్టమ్, రక్తం బాగా పరిగెత్తాలి, దాంతో పాటు మన హార్ట్ హెల్దీగా ఉండాలి. దాంతో పాటు ఎంజోజినాల్ ఉంది కాబట్టి మన బ్రెయిన్ కి సపోర్ట్ ఎప్పుడు కలుగుతుందో, డ్యామేజ్ ఎప్పుడు రక్షణ కలుగుతుందో, మన బ్రెయిన్ కి అయ్యే దెబ్బ డ్యామేజ్ ని ఎప్పుడు కంట్రోల్లో పెడుతుందో, మన కాన్సన్ట్రేషన్, మెమొరీ, ఫోకస్ బాగా ఉంటుంది. మానసికంగా మనం బలంగా ఉంటాం, మెంటలీ మనం ఎఫెక్టివ్ గా ఉంటాం. మన థింకింగ్ కెపాసిటీ, ఫాస్ట్ థింకింగ్ కెపాసిటీ బాగా ఉంటుంది, రెస్పాన్స్ టైం బాగా ఉంటుంది. కళ్ళు చూడడానికి కావాల్సిన ఒక తీక్ష్ణత మనకి కలుగుతుంది, ఎప్పుడు రక్షించుకుంటాం. సో దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అండి. ఎంతో మందికి సన్ డ్యామేజ్ అంటే ఎక్స్పోజ్ అవుతే రేడియేషన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎంతో మందికి బర్నింగ్ సెన్సేషన్ చర్మానికి. గుర్తుపెట్టుకోండి, ఆ డ్యామేజ్ తగ్గించుకోవాలంటే ఇంటెలెక్ట్లో ఒక పవర్ఫుల్ 3 వెపన్స్, 3 సైనికులు ఇందులో ఉన్నారు. మైగ్రేన్ లాంటి సమస్యలు ఎవరైనా కలిగి ఉంటే అటువంటి సిమ్టమ్స్ ఉంటే వాడండి ఇంటెలెక్టే పవర్ హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్. దాంతో పాటు గ్లైసిమిక్ హెల్త్, గ్లూకోజ్ రెగ్యులేషన్ అవడంలో కూడా మనకి ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది. దాంతో పాటు మంచి ఒక క్వాలిటీ గ్రేడ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ తో ప్యూర్ వాటర్ ని యూటిలైజ్ చేసుకొని పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో ఈ ఒక ప్రోడక్ట్ ని తయారు చేస్తూ ఒక క్వాలిటీ ప్యూరెస్ట్ ప్రోడక్ట్ ని మనకు అందించారు మోదీ కేర్ వాళ్ళు. సో పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా ఈ ప్రోడక్ట్ మీకు అందుబాటులో ఉంటుంది. రోజుకి ఒకే ఒక ప్రోడక్ట్, ఒకే ఒక క్యాప్సూల్ వాడితే చాలు. నేను ఇన్ని ప్రయోజనాలు మీకు చెప్పాను. ఇఫ్ ఎనీబడి ఈ ప్రయోజనాలు నాకు కావాలి సార్, నా బాడీకి కావాల్సిన రక్షణని నేను కలిగించుకోవాలి చెప్పండి. సో ఎన్ని వాడాలి? ఒకే ఒక క్యాప్సూల్ పర్ డే, మార్నింగ్ ఎంప్టీ స్టమక్ లో వాడండి. సో మీ ఒక బ్రెయిన్, మీ ఒక హార్ట్ హెల్త్, మీ ఒక విజన్ హెల్త్, మీ ఒక గ్లూకోజ్ హెల్త్, మైగ్రేన్ ఒక సమస్యలని తగ్గించుకుంటూ దాంతో పాటు ఒక పెద్ద హెల్త్ ఇష్యూస్, ఈ క్యాన్సర్ లాంటి అంశాలని కూడా మనం దూరం పెట్టడానికి మనకి ఒక అవకాశం. యాంటీ ఆక్సిడెంట్స్ మీ బాడీలో చాలా పవర్ఫుల్ గా పనిచేస్తూ ఉంటే సో ఆ ఒక హెల్త్ మీలో ఉంటుంది. ఆ ఒక ప్రయోజనాలు మీకు కావాలంటే ఒకే ఒక టాబ్లెట్ ఇంటెలెక్ట్ అయిన ప్రోడక్ట్ ని గురించి తెలుసుకోండి, వాడండి, ఆ రిజల్ట్ చూడండి అంటూ ఈ 4 ప్రోడక్ట్లు మీకు వదులుతున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ ద ఆన్సర్. మీకు ఇదే ఆన్సర్. చాలా మంది అడిగేవాళ్ళు నాకు జస్ట్ చెప్పండి ఏ ప్రోడక్ట్లు వాడితే నేను హెల్దీగా ఉన్నవాడిని, హెల్దీగా ఉండడానికి వీలవుతుంది. సో ప్రోటీన్, మల్టీవిటమిన్ అండ్ దాంతో పాటు ఇంటెలెక్టే. సో ఈ 4 ప్రోడక్ట్ నేను రెగ్యులర్ గా చెప్తాను. సో మీరు డిసైడ్ చేయండి మీ కుటుంబానికి లేదా మీలో ఎవరికి ఈ 4 ప్రోడక్ట్లో ఏ ప్రోడక్ట్ సో ఇంపార్టెంట్ ఉంది. సో లిస్ట్ చేసుకోండి, వాడండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నేను దాన్ని ఆన్సర్ చేస్తూ నేను ఈ ప్రోగ్రామ్ ని ముగిస్తాను. సో న్యూట్రిషన్ 24/7 ఈ ఒక నెక్స్ట్ 1 వీక్ ఎంత సాధ్యమవుతుందో అంత మందికి ఈ 4 ప్రోడక్ట్ల గురించి చెప్పండి. ప్రతిరోజు ఒక మానవుడికి ఒక మనిషికి అవసరమైన పోషకాలు ఈ ప్రోడక్ట్ లో ఉంటుంది. అవసరమైన ఒక యాంటీ ఆక్సిడెంట్ మనకి ఉంటుంది. సో ప్రోటీన్ మీరు డిసైడ్ చేయండి ఎప్పుడు తీసుకోవాలో. మీరు డిసైడ్ చేయండి. నీళ్లతో తీసుకుంటారా, పాలతో తీసుకుంటారా, మార్నింగ్ మీకు అవసరం ఉందా, మధ్యాహ్నం అవసరం ఉందా, నైట్ అవసరం ఉందా, లేదా నేను స్పోర్ట్స్ లో ఉన్నాను, నేను యాక్టివ్ గా ఉన్నాను, సో నేను స్పోర్ట్స్ పర్సన్ ని. మీరు డిసైడ్ చేయండి స్పోర్ట్స్ అయిన తర్వాత నాకు కావాలా.
ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నాకు కావాలా? సో మీరే యు ఆర్ ద రైట్ పర్సన్. ప్రోటీన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎవరైనా అడిగింటే క్వశ్చన్. ఓకే, సో ఇంకేదైనా క్వశ్చన్లు ఉంటే పోస్ట్ చేయొచ్చు. సో కిషోర్ గారు, ఎస్ థ్యాంక్ యూ, యూజ్ చేస్తూ వెళ్ళండి. ఓకే, సో ఏ క్వశ్చన్స్ కూడా నాకు రావట్లేదు. ఐ హోప్ ఐ థింక్ అందరికి కూడా ఇది క్లియర్ అయింది అనుకున్నాను. సో ఈ 4 ప్రోడక్ట్ కూడా గుర్తుంచుకోండి. సో ఫౌండేషన్, ఫండమెంటల్ న్యూట్రిషన్ అంటాము, ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేస్తూ, సో సెప్టెంబర్ మంత్ మరింత ఫాస్ట్ గా లైక్ మీ ఒక బిజినెస్ గ్రో అవని చెప్పి ఈ 4 ప్రోడక్ట్ ప్రమోట్ చేయండి, ఎక్కువగా దీని గురించి మాట్లాడండి అని చెప్తూ ఈ ఒక ప్రోగ్రామ్ ని నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్దీ. అందరూ ప్రోడక్ట్ యూస్ చేయండి, వేరే వాళ్ళకి ప్రమోట్ చేయండి. సో స్టే సేఫ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్.